అయోధ్య విరాళాల దుర్వినియోగం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాముడికి భక్తులు సమర్పించిన విరాళాలను దోచుకోవటానికి నిందితులు అక్రమ మార్గాలు అనుసరించారని సిట్ విచారణలో వెల్లడైంది. ఆలయంలో పలుమార్లు దొంగతనాలు జరిగాయని రహస్య కెమెరాల వారం రోజుల సీసీ ఫుటేజ్ పరిశీలించారు. సిబ్బందిలో ఒకరు సీసీటీవీ కెమెరాకు అడ్డుగా నిలబడ్డారు. సహచరులు నగదును దుస్తుల్లో దాచుకుని రహస్యంగా తరలించడం కనిపించింది. దొంగలించిన నగదును ఆలయ ప్రాంగణంలోని స్నానాల గదుల్లో దాచారు. అనువైన సమయంలో బయటకు తీసుకువెళ్లారు. నగదును బ్యాంకుకు తరలించేటప్పుడు డబ్బు కట్టల నుంచి కొన్ని నోట్లను పక్కదారి పట్టించారు. ఏడాది ఏప్రిల్ 27 నుంచి జూన్ 5 మధ్య 40 రోజుల్లో దాదాపు 70 దొంగతనాలు జరిగాయి. ఈ కేసులో మొత్తం 79.85 లక్షలను దోచుకున్నట్టుగా సిట్టు వెల్లడించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము. శ్రీజ, అయోధ్య విరాళాల దుర్వినియోగం కేసులో సిట్ దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 27 నుంచి జూన్ 5 వరకు కేవలం 40 రోజుల వ్యవధిలోనే సుమారు 70 పర్యాయాలు విరాళాలు చోరీ జరిగినట్టు అధికారులు గుర్తించారు. అయితే నిందితులు పక్కా ప్లాన్ తో ఈ దోపిడీకి పాల్పడినట్లు సిట్ చెబుతుంది. సీసీటీవీ కెమెరాలకు అడ్డుగా నిలబడి మరికొందరు నగదును దుస్తుల్లో దాచుకుని బయటకు తీసుకెళ్లిన దృశ్యాలు కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అయితే కొంత నగదును ఆలయ ప్రాంగణంలో స్నానాల గదుల్లో కూడా దాచిపెట్టినట్టు, ఎవరూ లేని సమయంలో బయటికి తరలించినట్లు దర్యాప్తులో తేలింది. అలాగే బ్యాంకుకు ఏదైతే విరాళాలుగా వచ్చిన నగదును తరలించే సమయంలో ఆ బ్యాంకుకు వెళ్లే సమయంలో కూడా అందులోని కొన్ని నోట్ల కట్లను పక్కదారి పట్టించినట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు 79.85 లక్షలు నగదును సిట్టు స్వాధీనం చేసుకుంది. అయితే భక్తులు ఉండిల్లో సమర్పించిన బంగారు ఆభరణాలు కూడా అపహరించినట్లయితే వెల్లడైంది. బాలరాముడు కోసం జనరల్ గా అయోధ్య వెళ్లే వాళ్ళు కొన్ని మొక్కులు మొక్కుకుంటారు. ఆ మొక్కుల్లో భాగంగా బాలరాముడు కోసం ఈ చెవు పోగులు, ముక్కు పొడకలు, గాజులు, కాలి గజ్జలు వంటి ఆభరణాలు కూడా నిందితులు తీసుకెళ్లినట్లు అధికారులు అయితే చెప్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ట్రస్ట్ మాజీ డ్రైవర్, అదేవిధంగా నగదు లెక్కింపు విభాగాధిపతి, ఓ విశ్రాంతి బ్యాంక్ అధికారి కూడా ఉన్నారు. అయితే నిందితులకు స్థానిక కోర్టు 3 రోజులు జ్యుడిషియల్ కస్టడీని కూడా విధించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదిలా ఉండగా ఈ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి సంపత్ రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా కూడా ఈ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అయితే రాజకీయంగానూ ఈ అంశం తీవ్ర చర్చకైతే దారితీస్తుంది. అయితే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దోషులకు తేలికగా తీసుకోవద్దని, ఎంతటి వారినైనా వదిలి పరిస్థితే లేదని ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారో వారిని తప్పించే ప్రయత్నంలో భాగంగానే ఇది చేస్తున్నారని చెప్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ కేసును సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలి, సిట్ మీద మాకు నమ్మకం లేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సిట్ దీనిపై ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే ప్రతిపక్ష పార్టీలు, ప్రధాన పార్టీలు కూడా ఏదైతే ఈ యొక్క అయోధ్యలో భారీ ఈ యొక్క చోరీ జరిగిందని, ఇది ముఖ్యమైన కార్యనిర్వహణ అధికారుల తాలూకా పర్యవేక్షణలోనే జరిగిందని మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనిపై సిట్ తుది నిర్ణయం ఏం తీసుకుంటుంది, ఇంకా మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా కూడా భారీగా ఏదైతే ఈ అమౌంట్ కు సంబంధించి ఇప్పటి వరకు రికవరీ చేసిన 79.85 లక్షలే కాకుండా ఇంకా భారీగా కూడా రికవరీ చేసే పరిస్థితి కనిపిస్తుంది. కొంత బంగారు ఆభరణాల మీద కూడా సిట్ అధికారులు అయితే దృష్టి పెట్టినట్టయితే స్పష్టంగా కనిపిస్తుంది. థాంక్స్ ఫర్ ది అప్డేట్ రాము.